అమెరికాలో తెలుగోళ్ళ పరువు తీస్తున్నారు తోటి తెలుగు యువకులే. తెలుగు వారిని టార్గెట్ చేశారా యువకులు. పలు రెస్టారెంట్లు హోటళ్ళకి వెళ్ళిపోయి, పలు సూపర్ మార్కెట్లకు వెళ్ళిపోయి తాము కొంత ఇక్కడ తునకలు అంటే వెయిట్స్ క్యాల్కులేట్ చేసే వాళ్ళము, వెయిట్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసే వాళ్ళం అని చెప్పి తెలుగు రెస్టారెంట్కి వెళ్ళినటువంటి వారు తెలుగు యువకులు అయ్యుండి కూడా అక్కడ డబ్బులు బ్రైబింగ్ చేస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తునికలు సరిగ్గా లేవంటూ బెదిరిస్తూ $1,00,000 ఇవ్వాలని ఆ సదరు రెస్టారెంట్లని, సూపర్ మార్కెట్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఒకటి, అక్కడ రెస్టారెంట్ నిర్వహించేది కూడా తెలుగు వాళ్ళే. అక్కడికి దొంగచాటుగా తునికలు అంటే అక్కడ వెయిట్స్ మనం చూస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో వెయిట్స్ కరెక్ట్గా ఉన్నాయా, మెషిన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, లేదంటే కొన్ని వెయిట్స్ మనం చూస్తూ ఉంటాం, ఆ వెయిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా తునికలకు సంబంధించి ఒక శాఖ పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో అటువంటి వెయిట్స్ క్యాల్కులేట్ చేసే వాళ్ళం, కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసే వాళ్ళం అని చెప్పి ఆ పేరిట వాళ్ళు అక్కడికి వెళ్ళి బ్రైబింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రెస్టారెంట్లని బెదిరించి తోటి తెలుగు నిర్వాహకులని, రెస్టారెంట్ నిర్వాహకులని బెదిరిస్తే ఈ రకంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారట. ప్రస్తుతం వారిద్దరిని కూడా సుమారుగా ముగ్గురున్నారు. ఈ రకంగా వాళ్ళ ముగ్గురు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సో ఆ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమెరికా ఎక్కడో కారు, అమెరికా డల్లాస్ లో ఈ ఘటన చోటు చేసుకుని తెలుగు రెస్టారెంట్ల పైన, తెలుగు వారు నిర్వహించేటువంటి సూపర్ మార్కెట్ల పైన సాటి తెలుగు యువకులే ఈ రకంగా తునికల శాఖ నుంచి వచ్చాం, మీ వెయిట్స్ తప్పుగా ఉన్నాయని చెప్పి వారి నుంచి $1,00,000 డిమాండ్ చేయడం చాలా విస్మయానికి గురి చేస్తుంది. ఒక రకంగా ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. తెలుగు ఖ్యాతిని, తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఇవన్నీ కూడా భంగపాటు గురి చేసే విధంగా ఇలా చర్యలు కనబడుతున్నాయి. అయితే వాస్తవానికి చదువుకోవడానికి వెళ్ళి చదువు పూర్తయిన తర్వాత ఏం చేయాలో తోచక ఇటువంటి నిర్వాకానికి పాల్పడి తెలుస్తోంది. ఒకసారి ఇక్కడ లైవ్ లో పట్టుబడ్డ తర్వాత ఆ దృశ్యాలు, ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 వాజ్ బ్లాక్ మెయిలింగ్. ఈజ్ కాల్డ్ రోహిత్. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా. దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి, ఉప్పుల్లా, ఇవి ఆయన నెంబర్. ఈయన వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000. $1,00,000 బ్లాక్ మెయిలింగ్. You guys are a disgrace to Indian community. You guys are a shame to Indian Telugu community. Your parents and the whole world should know about you. The whole world should know about you. Without my consent. I know. We are recording. Yes. I know you are blackmailing us without our consent. You are demanding $100,000. Okay. $1,00,000. Is this how you are here? You are a shame to Telugu community. Dallas అందుకే డాలస్ ని బదనాం చేస్తున్నారు. అరే మీకు జాబులు దొరుకుతలేవా బాబు? ఇదా మీరు చేసేది బ్లాక్ మెయిలింగ్? అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఆన్ యూ ఇన్ చిక్కడపల్లి పోలీస్. ఏది కొన్నా కూడా, అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్, నువ్వెవల్వు. అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. అరే మోసం చేసుడు కాదు. అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు, బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు. ఏ ఇండియా, హలో, ఇండియాలో కేసులున్నాయి బాబు. నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మీరున్నారా? యు ఆర్ ఆల్రెడీ ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు. I have people surrounded by me. Can you please tell the cops they are manhandling? You are already having criminal cases in Hyderabad. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీకు రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ ఉన్నావు. అదే నాకు ఎవరైతే చీటింగ్ చేసి హౌ డేర్ ఆ ఎస్ఐ కి క్యాన్సర్ వచ్చింది. అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్ మెయిల్ చేస్తావు బాబును? ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు. డస్ యువర్ పేరెంట్స్ నో? బాబు మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు? నో చేయండి. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్ మెయిలింగ్ $100,000. You are talking about blackmailing $100,000.
జాబ్ గినా లేకుంటే మీరు ఇండియన్ కమ్యూనిటీలా మీరు ఈడికి వచ్చి మీరు చేసేది ఇదా బాబు? ఇస్ దిస్ హౌ యూ బిహేవ్? తెలుగు కమ్యూనిటీ అరే సిగ్గుచేటు, తెలుగు కమ్యూనిటీలా మీరు చేసేది ఇదా? ఇండియన్స్ ఇజ్జత్ తీస్తున్నారు బాబు మీరు. లే అయ్యో సునీల్, నువ్వు సిగరెట్ పడేసి ఆ పిల్లనిది. సి హూ దట్ గై ఇస్? అడుగుతున్నాడు ఏమైంది. 2 గ్రాములు తెగడానికి అడగాలి కదా. అదే పైసలు తీసుకోరా మీరు. దా బాబు ఇక్కడ కమియర్. సారీ. దిస్ ఈస్ హౌ ఇండియన్ కమ్యూనిటీ హియర్ ఇన్ డాలస్. అమెరికా డల్లాస్ లో తెలుగు రెస్టారెంట్ల పైన, తెలుగు వాళ్ళు నిర్వహించేటువంటి ఆ సూపర్ మార్కెట్ల పైన కొంతమంది తోటి తెలుగు యువకులే అక్కడికి చదువుకోవడానికి వచ్చి చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదా, ఏం జరిగిందో ఏమో కానీ మొత్తం మీద అయితే ఈ రకమైనటువంటి దందాకు తెరలేపారు. తెలుగు వాళ్ళు నిర్వహించేటువంటి ఆ సముదాయాలకి, ఆ వ్యాపార సముదాయాలకు వెళ్ళిపోయి అక్కడ తునికలు మేము కలెక్ట్ చేసే వాళ్ళం, తునికలు కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసే వాళ్ళం అని చెప్పి, అంటే వెయిట్స్ మనం సూపర్ మార్కెట్ లో కానీ ఇంకా ఇతర చోట్ల ఉన్నటువంటి ఆ వెయింగ్ మిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసే వాళ్ళం అని చెప్పి వెళ్ళిపోయి అక్కడికి $1,00,000 డిమాండ్ చేస్తున్నారట. తెలుగు వాళ్ళ ఉండి కూడా తెలుగు వాళ్ళు నిర్వహించేటువంటి షాపులో దేశ విదేశాలు అంతా కూడా ఈరోజు వీడియోలు చూస్తున్నాయంటే ఎంత దుర్మార్గం ఇది. కనీసం తెలుగు జాతికి సంబంధించిన గౌరవం ఇవ్వకుండా తోటి తెలుగు వాళ్ళని ఇతర దేశాల్లో ఉన్నాము కాబట్టి కలిసి ఉందాము, అంతా కలిసికట్టుగా వెళ్దామనే ఒక ఆలోచన కూడా లేకుండా ఇటువంటి నిర్వాహకాన్ని కొడిగట్టారు. చాలా క్లియర్ గా రెడీ హ్యాండ్ గా పట్టుకున్నారు అందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు. సో వాళ్ళని పోలీసులు కూడా అప్పగించినట్టు తెలుస్తోంది. ఏమైనా కూడా తెలుగు వాళ్ళే తోటి తెలుగు వాళ్ళ రకంగా ఇబ్బందులకు గురి చేయడం, ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారడం, ఇప్పుడు అది చూసిన తర్వాత అందరూ కూడా తెలుగు వాళ్ళ యొక్క తెలుగు జాతిని పూర్తిగా కూడా పరువుని గంగాపాలు చేసినట్టుగా అవుతున్నట్టు చాలా మంది భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వారిని డెఫినెట్ కఠినంగా శిక్షించాల్సిందే. అది ఏకంగా అక్కడ తప్పు చేయడమే కాదు, మన జాతిని మన కీర్తిని మొత్తం కూడా అప్రతిష్ట పాలు చేసినటువంటి ఈ వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదంటూ చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది కొన్నా కూడా అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్, నువ్వెవల్వు అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. అరే మోసం చేసుడు కాదు అయితే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు నువ్వు. ఏ ఇండియా హలో ఇండియాలో కేసులు ఉన్నాయి బాబు, నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కెళ్ళి. You have couple of criminal cases. Okay. మీరున్నారా? You are already ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు. I have people surrounded by me. Can you please tell the cops they are manhandling? You are already having criminal cases in Hyderabad. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీకు రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ ఉన్నావు. అదే నాకు ఎవరైతే చీటింగ్ చేసి హౌ డేర్ ఎస్ఐకి క్యాన్సర్ అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్ మెయిల్ చేస్తావు బాబును? ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు. డస్ యువర్ పేరెంట్స్ నో? బాబు మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు? నో చేయండి. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్ మెయిలింగ్ $100,000. Is this how you behave? ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా శాస్త్రి వామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ ₹5 అద్భుతం. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్